అమిత్ షాతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి వరద సాయం పెంచాలని అమిత్ షాను కోరబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల తెలంగాణకు 416 కోట్ల వరద సాయాన్ని కేంద్రం విడుదల చేసింది. విభజన చట్టం పెండింగ్ అంశాలను అమిత్ షాతో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. అలాగే మూసీ ప్రక్షాళనకు నమామి గంగా తరహాలో నిధులు కేటాయించాలంటూ అమిత్ షాను రేవంత్ రెడ్డి కోరబోతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి వరద సాయం పెంచాలని అమిత్ షాను కోరబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల తెలంగాణకు 416 కోట్ల వరద సాయాన్ని కేంద్రం విడుదల చేసింది. విభజన చట్టం పెండింగ్ అంశాలను అమిత్ షాతో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. అలాగే మూసీ ప్రక్షాళనకు నమామి గంగా తరహాలో నిధులు కేటాయించాలని అమిత్ షాను రేవంత్ రెడ్డి కోరబోతున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి వరద సాయం పైన ఇప్పటికే కేంద్ర బృందాలు రాష్ట్రంలో అధ్యయనం చేసి కేంద్ర హోంశాఖకు నివేదిక అందజేయడం జరిగింది. సో ఈ వరద సాయాన్ని తక్షణమే విడుదల చేయాలని చెప్పి అమిత్ షాని రేవంత్ రెడ్డి కోరే అవకాశం ఉంది. ఇప్పటికే నేషనల్ ఎన్డీఆర్ఎఫ్ లో భాగంగా విపత్తు సహాయ నిధి నుంచి ఎస్డీఆర్ఎఫ్ నిధుల కింద 416.80 కోట్ల రూపాయలని కేంద్రం ఇటీవల విడుదల చేయడం జరిగింది. సో దీంతో పాటుగా ఇటీవల ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి మౌలిక వసతులకు సంబంధించి అయితే గ్రామీణాభివృద్ధికి సంబంధించి వివిధ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి రోడ్లు, రహదారులు, ఈ విధంగా ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వివిధ మంత్రిత్వ శాఖల కింద జరిగిన నష్టానికి సంబంధించి ఇంటర్మినిస్టీరియల్ కమిటీ కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వెళ్లి పూర్తి స్థాయిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి కేంద్ర హోంశాఖకు నివేదిక ఇవ్వడం జరిగింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా తెలంగాణలో పర్యటించి ముఖ్యంగా వరద నష్టానికి సంబంధించిన అంశాలను కేంద్ర హోంశాఖకి అందజేయడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిన వివరాలను కూడా ఇటు రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి అందజేయబోతున్నారు. వీలైనంత త్వరగా కేంద్రం నుంచి సాయం అందించేలా చూడాలని చెప్పి కేంద్ర హోంమంత్రికి విజ్ఞాపన పత్రం అందజేయబోతున్నారు. అలాగే విభజన చట్టంలో పెండింగ్ లో ఉన్న అంశాలకు సంబంధించి కూడా త్వరితగతిన పరిష్కారం అయ్యే విధంగా ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హైదరాబాద్ లో సమావేశం ఇవ్వడం జరిగింది. సో కేంద్ర హోంశాఖ నోడల్ ఏజెన్సీగా ఉంది విభజన చట్టానికి కాబట్టి. సో విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న అంశాలకు సంబంధించి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులంశం పెండింగ్ లో ఉంది. అలాగే కేంద్రం నుంచి రాష్ట్రానికి ఆర్థిక సహకారానికి సంబంధించిన అంశాలపైన కూడా రేవంత్ రెడ్డి విజ్ఞాపనలు అందించబోతున్నారు. ఇటీవల హైడ్రా కానీ అలాగే మూసీ ప్రక్షాళన కానీ వీటికి సంబంధించి కూడా హోంమంత్రికి వివరించే అవకాశం కనిపిస్తోంది. ఇటు మూసీ ప్రక్షాళనకు సంబంధించి నమామి గంగే ప్రాజెక్ట్ కి ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం గంగా నది ప్రక్షాళనకు నిధులు కేటాయిస్తుందో అదే తరహాలో మూసీ ప్రక్షాళనకు కూడా నిధులు ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని రేవంత్ రెడ్డి కోరబోతున్నారు. అందులో భాగంగా అమిత్ షాతో భేటీలో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఇటు రాష్ట్రానికి ఆర్థిక సహకారంతో పాటుగా వరద సాయానికి సంబంధించిన అంశాలపైన విజ్ఞాపనలు అందించబోతున్నారు. ఉదయం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యంగా ఇటు నక్సలిజం నిర్మూలనకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అప్పుడు కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పిచ్చాపాటిగా ఆయన మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా టీ అలాగే లంచ్ బ్రేక్ సమయంలో. అలాగే తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు తీసుకున్న చర్యలను కానీ అలాగే మావోయిస్టుల వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు తీసుకున్న చర్యలను కానీ ఉదయం సమావేశంలో కూడా అమిత్ షా కొనియాడడం జరిగింది. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్రం నుంచి అందాల్సిన ఆర్థిక సహకారంపైన ప్రధానంగా అమిత్ షాతో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమై చర్చిస్తున్నారు. సో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేయబోతుంది. అమిత్ షాతో ఏ అంశాలు చర్చించారు, అలాగే ముఖ్యంగా ఏ అంశాన్ని అమిత్ షా వద్ద ప్రస్తావించారు, అలాగే కేంద్రం నుంచి ఎటువంటి స్పందన వచ్చిందన్న అంశానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.